ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు 5 గంటల వరకు అత్యంత క్రమశిక్షణతో జరిగినటువంటి ఈ ధర్నా ఎందుకు జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి బీసీలకి 42% రిజర్వేషన్ తీసుకొని వచ్చి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి 2 బిల్లులు గవర్నర్ దగ్గరికి ఒక ఆర్డినెన్స్ 3 పంపిస్తే మన గవర్నర్ గారు ఆ 3 కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపించారు. ఆ 3 క్లియర్గా అయితేనే రేపు లోకల్ బాడీస్లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ పెట్టే అవకాశం ఉంటుంది. వాటిని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పడం కోసమే ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం ఉదయం 10 నుంచి ఇప్పటి వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు ఉప ముఖ్యమంత్రి బల్లి విష్ణుభక్తులు గారు, వారి కేబినెట్ సభ్యులు, తెలంగాణ ఎమ్మెల్యేలు, తెలంగాణ ఎమ్మెల్సీలు, తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్స్, చైర్మన్లు, తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా పాల్గొనటమే కాకుండా దాదాపు 4 అదే రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీలు ఏదో ఒక 1000 మందో 1200 మందో వస్తారనుకున్నాం. కానీ 5000 మంది బీసీలు స్వచ్ఛందంగా వారికి వారే టిక్కెట్లు పెట్టి కొనుక్కొని ఇక్కడికి వచ్చి వారే హోటల్స్లో రూములు కూడా బుక్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకు జరుగుతుందంటే ఎంతో కాలంగా బీసీలకు రిజర్వేషన్ కావాలని పోరాటాలు జరుగుతున్నా ఎప్పుడు కూడా ఈ రకంగా నిర్ణయాలు తీసుకోవటం జరగలేదు. కాబట్టి ఇవాళ బీసీలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీకి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని విజయవంతం చేయటానికి ఇక్కడికి వచ్చారనే విషయాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దీని కార్యక్రమానికి ఇండియా కూటమికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు, డిఎంకే పార్టీ, ఎస్పీ పార్టీ, అదే రకంగా ఇంకా ఆర్జేడీ పార్టీ, అన్ని చిన్న పెద్ద సిపిఎం, సిపిఐ అన్ని పార్టీల ఎంపీలు కూడా ఇక్కడికి వచ్చారు. ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు అందరూ వచ్చి సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. ఇవాళ వారు పార్లమెంటులో జరిగే కార్యక్రమాన్ని పాల్గొంటూనే ఇక్కడ ఈ కార్యక్రమానికి కూడా వచ్చారు. ఎందుకంటే ఇది 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనే బిల్లు చాలా ముఖ్యమైనది. ఇది దాదాపు 75 సంవత్సరాల నుంచి మన రాజ్యాంగ పరిపాలన భారతదేశంలో జరిగిన ఇంతవరకు ఇటువంటి నిర్ణయం ఎక్కడా జరగలేదు. కాబట్టి ఇది దాని గురించి అందరూ రావటం జరిగింది. అంతేకాకుండా మీరు ఒక్కసారి చరిత్ర చూస్తే భారతదేశ చరిత్రలోనే ఇవాళ ఈ ధర్నా కానీ లేక ఈ 42% రిజర్వేషన్ కానీ బంగారు అక్షరాలతో రాయగలిగేటటువంటి చరిత్ర మిగులుతుంది. ఈ ధర్నా కంటే ముందు రోజులు, ధర్నా తర్వాత రోజుల కింద చరిత్ర విభజించబడుతుందని మీ అందరికీ మనవి చేస్తూ, మొత్తం ప్రపంచ చరిత్రలో ఆర్థిక విప్లవం తీసుకొచ్చింది కార్ల్ మార్క్స్ గారు తీసుకొచ్చారు ప్రపంచంలో. ఇవాళ సామాజిక విప్లవాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి భారతదేశంలో తీసుకొచ్చాడు. అందువల్లనే బీసీలు, ప్రభుత్వ కేబినెట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు ఇక్కడికి సంతోషంగా వచ్చి సపోర్ట్ చేయటం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా ఒక్క తెలంగాణలో అమలు చేయటమే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి అన్ని పార్టీలు ముందుకొస్తున్నాయి. రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటం, ఇవ్వకపోవటం అనేటటువంటి పార్టీల మధ్యనే ఎన్నిక జరుగుతుంది.
రాహుల్ గాంధీ గారు ఈ సమస్యను ముందు తీసుకొని రేపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 100% పెద్ద మెజార్టీతో కలిసి రేపు వచ్చే ఎన్నికల రిజల్ట్ తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావటం కూడా ఖాయమవుతుంది. ఎందుకంటే ఈ మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిస్తే వారిని ఎదిరించే శక్తి ఏ పార్టీకి ఉండదు, మోడీకి ఉండదు, బీజేపీ పార్టీకి ఉండదు, బీఆర్ఎస్ పార్టీకి ఉండదు, స్థానిక పార్టీలు ఎవరికీ ఉండవు. అందరూ ఏకమైతే అది 85% దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పాపులేషన్ ఉంది. అందరూ ఓట్లు కూడా అట్లా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా సహకరించినటువంటి తెలంగాణ తెలుగు మీడియా సోదరిమణులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మా ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫీసర్ రాష్ట్రపతి గారు, ఆమె కూడా ఎస్టీ మన ఆదివాసీ కులం నుంచి వచ్చారు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకురాలు. ఆమెకి మన బీసీల మీద, ఎస్సీ ఎస్టీల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది, ప్రేమ ఉంది. అందువల్ల వారు రేపు ఉదయం కానీ రేపు సాయంత్రం కానీ మా డెలిగేషన్కి పర్మిషన్ అపాయింట్మెంట్ ఇస్తారని పూర్తిగా నమ్ముతున్నాం. ఆ ఇచ్చిన తర్వాత మనం కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వారితో పాటు రాజ్యసభలో ఉన్న ఎంపీలు, లోక్సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇండియా అలయన్స్ ఎంపీలు అందరం కూడా మరి మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో మనం అంతా పాదయాత్ర ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి ఈ 42% రిజర్వేషన్ మీద రిప్రజెంటేషన్ చేయటం జరుగుతుంది. మరి ఒక్కసారి రామాయణంలో పిడకల వేట అని అంటారు. రామాయణంలో రాముడు, సీత, హనుమంతుడు వీటన్నిటి మీద అడగండి చెప్తాను. మామూలుగా ఇవాళ ఇంత పెద్ద భారతదేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చిన సందర్భంలో వారి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే అవి నేను మన క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా తప్పనిసరిగా వాటి మీద రేపు ఎల్లుండి దృష్టి పెట్టి ఏం చేయాలా, ఏం చేస్తానో మీ అందరినీ పిలిచి మాట్లాడతానని మీ అందరికీ మాటిస్తున్నాను. అన్ని రేపు మీతో మాట్లాడతాను. అసలు విషయం ఏంటో తెలియకుండా షోకాజ్ నోటీస్ అంటే ఎట్లా, అసలు ఏంటో తెలియాలి. అరే మీరు ఇప్పుడు విన్నారు కదా, నిన్న ఇవాళ నిద్ర లేదు కంప్లీట్ గా. ఇక్కడ ఇది వచ్చేటప్పుడు రాత్రి ఇక్కడే 12-1 గంట దాకా ఉన్నాం. మళ్ళీ పొద్దున్నే పోలీసులు పిలిస్తే పోయాం. నిన్నంతా అదే పనిలో ఉన్నాం. రేపు మీరు చెప్పిన సమస్యను తెలుసుకొని దాని మీద సమాధానం మిమ్మల్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. అన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను. నువ్వు చెప్పినట్టు చేస్తే నేను నా పదవి నుంచి తీసేస్తాను.